శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు అమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో ఒక రోజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. ఇప్పుడు దుర్గమ్మ మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నీ జీవితంలో ఇక కన్నీళ్ళు అనేవి ఉండనే ఉండవు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేటువంటి ఈ సందేశాన్ని నీవు పూర్తిగా వింటే నీకు అర్థమవుతుంది. నీ పరీక్షా కాలం అనేది పూర్తిగా అంటే నేటితో ముగించబోతున్నాను. నీకు రాబోయేటువంటి మంచి భవిష్యత్తు గురించి ఈ సందేశం ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు అంటున్నారండి. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బిడ్డ, నీ జీవితంలో చాలా అంటే చాలా ఒక వెలుతు అనేది ఉంది. ఏదో ఒక భయం అనేది నేను ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంది. గడిచిన కాలం మరలా రాదు, వచ్చే కాలం ఎలా ఉంటుందో నీకు అర్థం కావటం లేదు. ఈ అయోమయంలో చిక్కుకొని కంటి నిండా నిద్ర లేక, మనసు నిండా ప్రశాంత లేక ఇన్ని రాత్రులు నువ్వు కూలిపోయావో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. మనం పడే ఈ ఆవేదనకు, ఈ కన్నీళ్లకు అసలు కారణం ఏమిటి అని ఎప్పుడైనా కానీ నువ్వు ఆలోచించావా? మనిషికి ఎంత డబ్బు ఉన్నా, ఎంతటి ఉన్నత పదవి ఉన్నా, ఆఖరికి ప్రాణంగా ప్రేమించేవారు అందరూ చుట్టూ ఉన్నా కూడా ఏదో ఒక మూల ఒక చిన్న బాధ అనేది నిరంతరం కూడా తొలుస్తూనే ఉంటుంది. ఈ బాధ, ఈ గాఢాంకరాన్ని తరిమి కొట్టేటువంటి జ్ఞానం, ఇదంతా కూడా నువ్వు తెలుసుకోవాలి. సాక్షాత్తు నేను ఈరోజు స్వయంగా అందించేటువంటి ఈ సందేశం అనేది కేవలము నీకంటే విని వదిలేసేది కాదు. ఇది నీ జీవితానికి ఒక గొప్ప అంటే మంచిగా గుర్తుపెట్టుకోవడానికి పనికొచ్చేటువంటి మాటలు. చూడు, నువ్వు ఏదైతే భయంతో, మొహంతో, అలాగే దుఃఖంతో ఆలోచిస్తూ ఉన్నావో, ఈ సంసార సాగరంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా కొట్టిమిట్టాడుతూ ఉంటారు. మన కష్టాలకు, మన కన్నీళ్లకు పరిష్కారమైనటువంటి పరమసత్యం ఏంటని తెలుసుకోలేక చాలాసార్లు ఎక్కడ వాళ్ళు అక్కడే ఆగిపోతూ ఉంటాం. అయితే ఏ పరమసత్యాన్నైతే, ఏ దైవ రహస్యాన్నైతే నువ్వు మర్చిపోతూ ఉన్నావో అది నేను నీకు ఈరోజు చెప్పబోతున్నాను. నీకు అంటే జ్ఞానం కంటే కూడా అజ్ఞానం చాలా ప్రమాదకరమైంది. అది మనల్ని మరింత అయోమయంలోకి నెట్టివేస్తుంది. అందుకే ఈరోజు నేను చెప్పబోయేటువంటి కొన్ని రహస్యాలను నువ్వు ఎక్కడా కూడా ఆపకుండా తప్పకుండా శ్రద్ధగా విను. అలా సంపూర్ణంగా నువ్వు విన్న తర్వాత నేనంటే నీకు ఎలాంటి భవిష్యత్తు ఇవ్వబోతున్నాను అనేది నీకు అర్థమవుతుంది. ఎవరైతే ఈ పరమ పవిత్రమైనటువంటి సందేశాన్ని మనసు పెట్టి వింటారో వారి ఇంట సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. మనసులో ఆందోళనలు మట్టుమాయమైపోతాయి. తెలియనటువంటి ఒక గొప్ప ధైర్యం అనేది ఈరోజు నీ గుండెలో నిండుతుంది. ఇది కేవలం నోటి మాటలు కావు. అలాగే త్రికరణ శుద్ధిగా నేను చెప్పేటువంటి మార్గంలో నువ్వు నడిస్తే నువ్వు అనుభవించినటువంటి అద్భుత సత్యాలన్నీ కూడా నీకు గుర్తుకొస్తాయి. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను రకరకాలుగా మోసం చేయవచ్చు. నువ్వు నమ్మినటువంటి మనుషులే నిన్ను వెన్నుపోటు పొడిచే ఉండవచ్చు. కానీ ధర్మం ఎప్పుడు కూడా నీ వెనుక చెయ్యి మాత్రం విడిచిపెట్టదు. ఈ విషయాన్ని మాత్రం నువ్వు తప్పకుండా గుర్తు చేసుకో. ఈ రోజుల్లో మనుషుల మధ్య బంధాలు బలహీనమైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే అపార్థాలు, ఈర్ష్యలు పెరిగిపోతున్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనం గురించి అలాగే దైవ చింతన పక్కన పెట్టేస్తున్నాం. కేవలము అనవసరమైనటువంటి విషయాలందు ఎక్కువగా ఆశ చూపుతూ ఉన్నాం. దీనివల్ల మన జీవితం కూడా ఏడుస్తూనే ఉంటుందని తెలుసుకో. ఎన్నిసార్లు గడపడానికైనా సరే నువ్వు అన్ని రకాల కూడా ఆనందంగా ఉండమనేది రేపటి రోజున ఇంతకు చేతిలో ఉండదన్నమాట. అయితే ఆనందం బయట ఎక్కడో వస్తువులోనో ఉండదు, అది నీలోనే ఉంటుంది. అన్ని రకాల కూడా నీ మనసులోనే ఉంటుంది. నువ్వు నన్ను చేరుకోవడంలో నిజమైనటువంటి గొప్ప విషయం అసలే నేను నీ వెంటనే ఉంటాను. ఎన్ని రకాలుగా నువ్వు నన్ను నీ మనసు నిండా కూడా ఏదో తెలియని భారాన్ని మోస్తూ ఉన్నావు. ఆ చిరునవ్వు నవ్వుతూ ఉన్నావు. అంతేకాని దాని వెనుక ఎంత లోతైన అర్థం ఉందనేది ఇప్పుడు బాగా తెలుసుకో. కష్టం వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటావు. ధైర్యంగా ఎలా ఎదుర్కోవడానికి నీకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదు. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. కానీ శాశ్వత కాని వాటి కోసం మాత్రం నువ్వు పడేటువంటి ఆరాటం, తాపత్రయం చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. ఇలా ఎన్నోసార్లు చెప్పాను, ఏదీ శాశ్వతం కాదు, ఎవరు కూడా నీ అత్యంత ఆప్తులు కాదని. కానీ నువ్వు మాత్రం ఈ సంసార సాగరంలో పడిపోయి అన్ని బంధాలు కూడా నావేనని చెప్పి
అన్ని బంధాల కోసం నువ్వు ఎక్కువగా కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. నీ అంతరాత్మ యొక్క సత్యం ఏమిటనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క భారాన్ని అంతా కూడా తొలగించుకుంటావో, చింతలను అంతా కూడా నా పాదాల దగ్గర సమర్పిస్తావో, అప్పుడే నీకు నిజమైనటువంటి విముక్తి కలుగుతుంది. నేను చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించు. ఇవన్నీ కూడా నీకు చిక్కుములు అనిపించవచ్చు. కష్టాలు, సమస్యలు, బంధాలు ఇవన్నీ కూడా, కానీ మనిషి అన్న తర్వాత అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాం సహజం. అనవసరమైనటువంటి పనుల కోసం సమయాన్ని వృధా చేస్తున్నావు. నీ ఆత్మశాంతి కోసం కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కేటాయించుకోలేకపోతున్నావు. గడిచినటువంటి కొన్ని రోజుల నుండి నిన్ను గమనిస్తే అసలు నీ గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించలేకపోతున్నావు. ముందు నువ్వు ఎవరనే విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. అందరూ నా వాళ్ళని చెప్పి అనుకుంటున్నావు. అందరి కోసం ఏదో చీకటి వెలుతురులోకి తపన పడిపోతూ ఉన్నావు. కానీ నీ గురించి ఆలోచించావా? ఎవరు పట్టించుకోవాలి, నీ గురించి ఒక్కసారి ఆలోచించావా? అందరికీ నేను ఉన్నాననేటువంటి భరోసా నీకు కల్పిస్తున్నావు. అలాగే నీకు ఏ సమస్య ఉన్నా కానీ నేనున్నాననేటువంటి ధైర్యాన్ని కలిగిస్తున్నావు. కానీ నిన్ను నువ్వు ధైర్యపరచుకోలేకపోతున్నావు. నీకు ధైర్యం ఇచ్చేవారు లేరు, సలహాలు ఇచ్చేవారు లేరు. కనీసం నువ్వు ఆపదలో ఉంటే నీ వెంట వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరే. మరి నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు లోకం గురించి? అలాగే లోకం చేసినటువంటి వింతల గురించి ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకున్న రోజు నీ గురించి నువ్వు ఎక్కువగా పట్టించుకుంటావు. నీకు చాలా ఎక్కువగా అంటే మంచితనం ఉంది, సహాయ గుణం ఉంది, అలాగే ధైర్యం ఉంది. అన్నిట్లో కూడా అందరికి ఏదో ఒక విధంగా సహాయం చేయటువంటి మంచి మనసు ఉంది. కానీ ఇతరుల యొక్క ప్రవర్తన మనకు ఏ విధంగా అంటే ఇతరుల యొక్క ప్రవర్తన మనతో ఏ విధంగా నడుచుకుంటున్నారు అనే దాని గురించి మనం అర్థం చేసుకొని మనం కూడా అదే దారిలో నడవాలి. చెప్పాలంటే ఒక రకంగా నీకు ఏదీ లేదు, ఏది ముఖ్యంగా ఏది అనవసరం అనే దాని గురించి నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. అంతేకాకుండా అందరూ కూడా నావాలనేటువంటి పిచ్చి నమ్మకంతో ఉంటున్నావు. ఈ పోరాటంలో అలసిపోయి ఉన్నావు. కాబట్టి నీకు చల్లని నీడ కావాలనిపిస్తుంది కదా, అది మరెక్కడ కూడా దొరకదు. కేవలం నా సందేశంలో దొరుకుతుంది. అంతేకాకుండా నా ఒడిలో దొరుకుతుంది. నీవు వయసులో ఎంత పెద్దవాడివైనా పెద్దదానివైనా నీకు మాత్రం అంటే నీకు నువ్వుగా ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర కూడా కన్నీళ్ళు పెట్టుకొని మరి నాకు ఈ సమస్య ఉందని చెప్పి ఎవరితో కూడా చెప్పుకోలేకపోతున్నావు. కానీ నాకు మాత్రం నువ్వు ఒక పసిపిల్లవాడి లెక్కే కదా. ఒక తల్లి తండ్రి ఒక చంటి బిడ్డలు ఎలా అయితే ఉంటారో నువ్వు కూడా నాకు చంటి బిడ్డ లాంటి దానివే కదా. నా ముందు మాత్రం బాధపడిపోతున్నావు, చీకటి క్షణంలో మిగిలిపోయి ఉన్నావు. అదంతా కూడా నువ్వు చేసుకున్నదే. నీ మనసులో ఉన్నటువంటి అలజడిని కొంచెం తగ్గించుకో, ఏకాగ్రతతో ఉండు, అన్నీ ఆలోచించు. నీ మనసులోటువంటి దీపం వెలిగినప్పుడు నీకు కనిపించినటువంటి మొట్టమొదటి సత్యం ఏమిటో తెలుసా? నీ మనసు ఒక అద్దం లాంటిది. ఆ అద్దం మీద కోరికలు, ద్వేషాలనేటువంటి దుమ్ము పేరుకుపోయినప్పుడు మనకు మన యొక్క నిజస్వరూపం అనేది ఎప్పటికి కూడా కనిపించదు. అందుకే మనం పదే పదే ఏదో ఒక చిక్కుల్లో కూరుకుపోతూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైన బిడ్డ, ఒక్కసారి ఆలోచించు. మనం చేసే ప్రతి పని వెనుక ఏదో ఒక ఫలితం ఆశిస్తూ ఉంటాం కదా. ఆ ఆశ నెరవేరినప్పుడు వచ్చేటువంటి ఆవేదనే మనల్ని నిలువునా కూడా గ్రహించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు కేవలము కర్మ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చావు. ఆ కర్మఫలాన్ని ఆశించేటువంటి హక్కు మాత్రం నీకు లేదని తప్పకుండా నువ్వు తెలుసుకో. ఇది చాలా కఠినంగా కనిపించవచ్చు. కష్టపడి పనిచేసినప్పుడు ఫలితం ఆశించినప్పుడు తప్పేమిటి అని నీ మనసు కనిపించవచ్చు. కానీ తప్పకుండా ఇక్కడే ఒక గొప్ప రహస్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. మన ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు మనం పని మీద ఏకాగ్రత తగ్గిపోతుంది. ఆ ఆందోళన మనల్ని సరిగ్గా పనిచేయనివ్వదు. ఒక తల్లి తన బిడ్డకు అన్నం పెడుతూ ఉన్నప్పుడు ప్రతిఫలంగా ఆ బిడ్డ తనను వృద్ధాప్యంలో చూసుకోవాలని చెప్పి ఆశించి పెడితే అదేమవుతుంది? వ్యాపారం అవుతుంది కదా. కానీ ఏమీ ఆశించకుండా కేవలము ప్రేమతో అన్నం పెడితే అది సేవ అవుతుంది, ధర్మం అవుతుంది. మన జీవితంలో కూడా మనం చేసే పనులను ఆ భగవంతుడికి అర్పితం చేస్తూ చేయాలి. అప్పుడే ఆ పనిలో విజయం వచ్చినా అపజయం వచ్చినా మన మనసు అనేది ఎప్పటికీ చెల్లించదు. అదే నిజమైనటువంటి గొప్ప ప్రజ్ఞత. అంటే ప్రపంచంలో ఏదీ మంది కాదు. మనం దేని వెంట కూడా పరిగెత్తాం, మనం దేన్ని తీసుకోపోలేం. కానీ నాది నా వారు అనే మమకారం మనల్ని బందీ చేస్తూ ఉంటుంది. సాటి అందరి వ్యక్తుల్లో కూడా మంచి మనసును మనం చూడాలి. మన మనసు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులను మంచి వాళ్ళని చెప్పి మనం అనుకున్నప్పుడు సాటి వ్యక్తి కూడా మనల్ని అదే విధంగా చూడాలి. ఈరోజు నువ్వు ఇంత బాధపడుతున్నావంటే నువ్వు ఎంతోమందికి సహాయం చేశావు. సహాయం చేసిన వారు నిన్ను మర్చిపోయారు. అవసరమైన చోట నీకు ఏమాత్రం సహాయం అనేది ఇవ్వలేదు. కనీసం నీ మాటను కూడా అంటే నలుగురిలో ఈ మాటను కూడా పైకి తీసుకురాలేదు. కాబట్టి అలాంటి ఈ సమాజంలో ఉన్నటువంటి నువ్వు
ఎంత బాధపడుతున్నావో, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నావో నాకు తెలుసు. చలికాలం వస్తుంది, ఎండాకాలం వస్తుంది, ఏది ఆగిపోదు. అలాగే నీ జీవితంలో కూడా ఇప్పుడు కష్టం ఉన్నప్పటికీ నువ్వు తప్పకుండా కష్టం నుండి బయటపడతావు. నీ పరీక్ష కాలం ముగిసిపోయింది. వాటిని చూసి నువ్వు భయపడి పారిపోలేదు కదా. ఆటుపోట్లన్నీ వెళ్ళేటువంటి సముద్రం ఎలాగైనా ఉంటుందో, కష్టాలు అనేటువంటి మనిషి జీవితం కూడా అలా ఉండదు. ఆ అలలను తట్టుకొని నావ నడిపించడం నేర్పే భక్తి మనసు ఎప్పుడైతే చంచలంగా ఉంటుందో అది కేవలం ఒక మనిషికే ఉంటుంది. కాబట్టి అది కూడా నీకే ఉంది. గాలికి ఆగిసిపడలేటువంటి ఎప్పుడు కూడా భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో నువ్వు జీవించడం నేర్చుకో. ఏదో తెలియనటువంటి ఒక శక్తి నేను కాపాడుతుందని చెప్పి ఒక నిజమైనటువంటి భక్తుడికి ఏ విధంగా అయితే తెలుస్తుందో అటువంటి నిజమైనటువంటి భక్తుల్లో నేను కొలువై ఉంటాను. కాబట్టి ఏదో తెలియని ఒక శక్తి నేను కాపాడుతుందని చెప్పి నీకు తెలుసు కదా. మరి ఇంకా ఈ ఆలోచనలు ఎందుకు, వ్యర్థమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా పక్కన పెట్టు. నీ మనసు నొప్పించిన వాళ్ళను మరలా నీ జీవితంలోకి ఎప్పటికీ తీసుకురావద్దు. ఎందుకంటే వారు ఒకసారి నీ జీవితంలో నిన్ను గాయపరిచిన వారు ఉంటారు. చూడు, వాళ్ళు ఒకసారి పక్కకు తప్పుకున్నా మరలా నీ జీవితంలోకి వస్తే వారు చేసే పని ఏమిటో తెలుసా? నిన్ను గాయపరుస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ నుండి నువ్వు దూరంగా ఉండు. నీ ఆలోచనలను ఈ విషయంలో పక్కన పెట్టు. ఇక నీ బాధ అందరికి చెప్పవద్దు. కేవలము కొంతమందికి మాత్రమే చెప్పుకో. అది కూడా నీకు నీ అంతరాత్మకు అర్థమైపోతుంది. ఎవ్వరూ లేరు అనుకుంటే కనీసం నా ముందు నీ ప్రార్థన పెట్టుకో. నేను వింటాను, నేను ఉన్నాను. ఎప్పుడూ నీ ప్రార్థన నేను వింటాను. నీ బాధల్లో, కష్టాల్లో అన్నిట్లో నేను ఉంటాను. నీ వెన్నంటే నేను నడిపిస్తాను. నీ మంచిలో నేనుంటాను. నీ సహాయంలో నేనుంటాను అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.